ही पंचारती करू बाबाची आरती करू साईची आरती करू बाबाची आरती उठा उठा हो बांधव वाळू हार माधव साईर माधव वाळू हार माधव करुणिया स्थिर मन पाहु गंभीर हे ध्यान साईंचे हे ध्यान मनसे हारती शिरिडी श्रीपति अभयं कोरिति विजयं वेडिति पाहि मां जयगणवोलि साईराम मनसे हारति शिरिडी श्रीपति अभयं कोरिति विजयं वेडिति पाहि मां. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అనేది ఈరోజు చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి కదా అని మరి. థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు. ఓకే, క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఓకే, ఇక్కడ వాకవే సిచ్యువేషన్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే థర్డ్ పర్సన్ వైపు వీళ్ళు గొడవలు జరుగుతున్నట్టున్నాయి. నేను వాకవే చేసేస్తాను, ఇంకా రిలేషన్షిప్లో నేను ఉండలేను అని చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. ఓకే, ఇంకా చూద్దాం. కానీ ధైర్యం చేయలేను, ఎందుకంటే మ్యారేజ్ అయింది కాబట్టి నేను ధైర్యం చేయలేను. అలా అయినా సరే బాధపడుతూ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువ వీళ్ళు. ఓకే ఓకే వీళ్ళకైతే అనుమానం అయితే వచ్చింది థర్డ్ పర్సన్కి. మీ వాళ్ళ లైఫ్లో ఏమన్నా థర్డ్ పర్సన్ ఉన్నారా ఏంటి అనేది అనుమానం అనేది వచ్చింది వాళ్ళకి, థర్డ్ పర్సన్కి. దాన్ని వాళ్ళు చెప్పకుండా దాట వేస్తున్నారనమాట. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవటం అలాంటి సిచ్యువేషన్ అనమాట. థర్డ్ పర్సన్ చాలా మొండి పర్సన్, చాలా ఈగోయిస్ట్ పర్సన్స్ థర్డ్ పర్సన్స్ కూడా. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే థర్డ్ పర్సన్ వైజ్గా చాలా తక్కువగా వచ్చింది, మీ వైపుగా ఎక్కువగా వచ్చింది.
ఓకే. అయినా చూద్దాం. థర్డ్ పర్సన్‌కి ఏమాత్రం కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఈ పర్సన్స్. మీ పర్సన్స్ అనేది కొంచెం కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు థర్డ్ పర్సన్‌కి. అది ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళైనా అయ్యుండొచ్చు, సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. థర్డ్ పర్సన్ కార్డ్ రాలేదు కాబట్టి థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్‌గా అయినా తీసుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ వీళ్ళేంటంటే థర్డ్ పర్సన్ ఏంటంటే, నువ్వు నా లైఫ్‌లో ఉంటే ఉండు. లేకపోతే రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసి అంటే వాకవే చేసేసేయి. ఎందుకంటే వీళ్ళ సిట్యుయేషన్‌లో అంటే ఈ పర్సన్స్‌ని గమనిస్తున్నారనమాట. థర్డ్ పర్సన్ ఏంటంటే వీళ్ళతో ఎలా ఉంటున్నారు? అంటే ప్రేమగా ఉంటున్నారా? గతంలో ఏదైతే మీరు రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయిన తర్వాత వీళ్ళని మ్యారేజ్ చేసుకొని వీళ్ళతో ఎలా ఉన్నారో అప్పటి నుంచి ఉండట్లేదు వీళ్ళు ఎట్ ప్రెజెంట్ మూమెంట్‌లో. దానికి వీళ్ళకి అనుమానం అనేది ఎక్కువైపోయింది. నేను కాకుండా వీళ్ళ లైఫ్‌లో వేరే వాళ్ళున్నారు అన్న వైజ్‌గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఓకేనా? థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు నా లైఫ్‌లోకి రావటం దేనికి నువ్వు ఎందుకు? దేనికి రావాలి? థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్‌లోనే ఉండొచ్చు కదా! నా లైఫ్‌లోకి రావటం ఎందుకు? అన్నట్లు కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే నీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. నేను వాకవే చేసేస్తాను అన్నట్లుగా కొంతమంది పోర్ట్రే చేస్తున్నారనమాట ఈ పర్సన్స్‌కి. అయితే వీళ్ళేంటంటే వీళ్ళకి ఏ సమాధానం చెప్పట్లేదు. ఎట్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఏ సమాధానం చెప్పట్లేదు. అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే మీరు ఉన్నారు అని చెప్పట్లేదు. లేరు అని చెప్పట్లేదు. అలా సైలెంట్‌గా ఉంటున్నారు. లేదా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు లేక అక్కడి నుంచి వెళ్ళిపోవటం, పారిపోవటం, ఎటన్నా వెళ్ళిపోవడం అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్స్. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. చెప్పాలి థర్డ్ పర్సన్ ఉన్నారు అని చెప్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అప్పుడు ఎలా? అప్పుడు రెండు వైజులుగా 2 బంధాలు తెగిపోతాయి. లేరు అని చెప్తే వీళ్ళకి ఇంకా అనుమానాలు, వీళ్ళు ఇంకా ఇలాగే అనుమానిస్తూ ఉంటారు ఇంకా రిలేషన్‌షిప్‌లో. సరే లేరు అని రిలేషన్‌షిప్‌లో ఉన్నా నేను ఒకవేళ ఈక్వల్‌గా సమానంగా ప్రేమను చూపించకపోయినా సరే వీళ్ళు మళ్ళీ వీళ్ళ లైఫ్‌లో ఎవరో ఉన్నారు. నన్ను పట్టించుకోవట్లేదు, నాతో ఉండట్లేదు, నాతో హ్యాపీగా ఉండట్లేదు, లేదా మనీ వైస్‌గా కానీ నాకు ఇవ్వట్లేదు. అలాంటివి క్వెషన్స్ వేస్తారు. వాటికి నా దగ్గర సమాధానం లేదు. ప్రస్తుతం నేను చేసే వర్క్ కూడా చాలా వీక్‌గా ఉంది. దీని అడ్వాంటేజ్‌గా తీసుకొని వేరే పర్సన్ వైస్‌గా మనీ ఇస్తున్నానని లేదా ప్రేమను ఇస్తున్నానని కానీ ఏదైనా సరే వేరే వైస్‌గా ఇస్తున్నానని ఈ పర్సన్ ఏంటంటే వేరే వైస్‌గా ఇస్తున్నానేమోనని థర్డ్ పర్సన్ అనుమానిస్తారేమో. 2 విషయాల మధ్య జగిలవుతున్నారు ఈ పర్సన్స్. ఓకే. వాళ్ళు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వని అని అలా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళతో పిల్లలు ఉండుండొచ్చు కాబట్టి వాళ్ళని ఏంటంటే వదులుకోలేకపోతున్నారు. పిల్లల వైజ్‌గా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఇక్కడ వచ్చింది కార్డు చూసారా? ఇక్కడ వచ్చింది. అయితే పిల్లల వైజ్‌గా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఫ్యామిలీ మెంబర్స్ గురించి వీళ్ళు ఓకే వాకవే చేసిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరనే గ్యారంటీ లేదు. ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తారు వీళ్ళు. బయటకి సొసైటీ వైజ్‌గా వెళ్ళి జడ్జిమెంట్ గురించి అయినా సరే అంటే విడాకులు కావాలి, నాకు న్యాయం జరగాలి అన్న వైజ్‌గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఓకే. వెళ్తే వెళ్ళిపోయారు విడాకులు ఇచ్చేశారు అన్నట్లుగా ఉండరు. దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తారు, పెద్ద గొడవ చేస్తారు, నలుగురిలో నిలబెడతారు. సొసైటీ వైజ్‌గా నా పరువు పోతుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది, ఇలాంటి పర్సన్స్ అనుకోలేదు అన్న వైజ్‌గా సొసైటీ అయినా సరే రేపటి రోజు అంటుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సరే పిల్లల వైపుగా అయినా సరే, పిల్లల కోసమైనా సరే థర్డ్ పర్సన్ వైపు రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ థర్డ్ పర్సన్ వైపు ఎక్కువగా వీళ్ళేంటంటే కంట్రోల్ చేస్తున్నారు. చెప్పాను కదా, భయం అనేది ఏర్పడిపోయింది వీళ్ళకి. రేపటి రోజు ఓకే వాకవే చేసేసి విడాకులు తీసుకుంటే ఓకే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ నా పని నన్ను చూసుకోనివ్వరు. అలా ఉండరు ఈ పర్సన్స్.
నా పని నాది, నీ పని నీది అలా ఉండరు ఈ పర్సన్స్. పెద్ద గొడవ చేస్తారు, పెద్ద రాద్ధాంతం చేస్తారు, నా ఫ్యామిలీని కానీ నన్ను కానీ నడి రోడ్డు మీద పెడతారు. నేను కాకుండా ఇంకొక పర్సన్ ఉన్నారు, అందుకే నేను విడాకులు తీసుకున్నాను, అలాంటివి వేరే వైజ్గా అయినా సరే చెప్పైనా సరే సొసైటీ వైజ్గా మాటలు అనిపిస్తూ ఉంటారు, నలుగురు 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్న వైజ్గా కూడా ఈ పర్సన్స్ ధైర్యం చేయలేకే మీ వైపుగా కూడా వాకవే చేసేస్తున్నారు ఈ పర్సన్స్. థర్డ్ పర్సన్ ఎన్ని క్వశ్చన్స్ వేసినా సరే వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు ఈ పర్సన్స్. నీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా అని క్వశ్చన్ వేసినా సరే సమాధానం చెప్పట్లేదు. వేరే వైజ్గా ఇంకా ఏమన్నా ఇద్దరి మధ్యన ఏమైనా గొడవలు జరుగుతున్న వాటి గురించి ఏమన్నా అడిగినా సరే వాటికి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం, వాళ్ళందరూ తిరిగి మళ్ళీ నిద్రపోయిన తర్వాత రావటం, లేదా ఎవరు లేనప్పుడు వచ్చి పడుకోవటం, అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్స్. వీళ్ళ మాటలు వీళ్ళ చేష్టలకి భరించలేక ఇలా వాకవే మోడ్లో ఎక్కువగా ఉంటున్నారు. థర్డ్ పర్సన్ వైజ్గా కూడా వీళ్ళకి ఏంటంటే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. పిల్లల వైజ్గా కూడా చాలా ప్రేమ అనేది పిల్లల వైజ్గా కూడా కనిపిస్తుంది. దానివల్ల వీళ్ళు ఏంటంటే అలా అయినా సరే నిలబెట్టుకోవాలి, పిల్లల వైజ్గా అయినా సరే నిలబెట్టుకోవాలి. ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకి. చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇదంతా మీకు ఇచ్చిన పెయిన్ వల్ల, మీకు ఇచ్చిన బాధ వల్లేనేమో, అంటే మీకు చేసిన మోసానికేనేమో ఇదంతా జరుగుతుంది. దానివల్లే నాకు జరుగుతుందేమో ఇలాగా. థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్ కూడా చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీ వైపుగా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఒకవైపు థర్డ్ పర్సన్ వైపుగా ఆలోచిస్తున్నారు, ఇంకొక వైపు మీ వైపు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎంత వద్దు అనుకున్నా సరే మీ వైపు ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తున్నాయి. మీ వైపుగా నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి. కానీ హెల్ప్లెస్, నేనేం చేయలేను. ఎందుకంటే థర్డ్ పర్సన్, ఫ్యామిలీ, పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కదా. ఏం చేయాలి? రిలేషన్షిప్ ఎలా నిలబెట్టుకోవాలి? ఏ విధంగా నిలబెట్టుకుంటే రిలేషన్షిప్ అనేది ముందుకు వెళుతుంది? ఆల్రెడీ రిలేషన్షిప్ అనేది చాలా రోజులు అవుతుంది, గడిచిపోతుంది, చాలా టైం అయిపోయింది, చాలా గడిచిపోయినాయి రోజులు, ఇయర్స్ కానీ మంత్స్ కానీ లేదా డేస్ కానీ గడిచిపోయాయి, బ్రేక్ అయిపోయి. ఇద్దరి మధ్య అనేది చాలా గ్యాప్ అని వచ్చింది. అండ్ ఇద్దరి మధ్య సఖ్యత అనేది, మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదు. వాళ్ళ వైజ్గా కూడా థర్డ్ పర్సన్ వైపుగా అండ్ వీళ్ళ వైపుగా కూడా సఖ్యత లేదు. వాళ్ళ మధ్య కూడా గ్యాప్ వచ్చింది, అంటే దూరం పెరిగింది. మనుషులు ఒక చోటే ఉంటున్నారు కానీ మనసులో భావాలకి మనసు వైజ్గా దూరం అనేది పెరిగిపోయింది. మీ వైపుగా దూరం పెరిగిపోయింది అండ్ థర్డ్ పర్సన్ వైపుగా కూడా దూరం అనేది పెరిగిపోయింది. ఓకే, మీ వైపుగా రిలేషన్షిప్ అనేది చాలా అంటే చాలా బ్రేక్ అయిపోయింది. ఇది గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసి థర్డ్ పర్సన్ వైపుగా రిలేషన్షిప్ని స్టార్ట్ చేశారనమాట. అంటే మనీ వైజ్గా కావచ్చు, లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, లేదు ఏజ్ గ్యాప్ అని కానివ్వండి, లేదా ఇలా సపరేట్ మ్యారేజ్ అండ్ మ్యారేజ్ అలా అయినా అయ్యుండొచ్చు. అలా కూడా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిలేషన్షిప్లో నుంచి నేను వాకవే చేసేసాను. దానివల్ల మీరు చాలా అంటే చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు. ఇప్పటికీ కొంతమంది అనుభవిస్తున్నారు పెయిన్ అనే విషయం వాళ్ళకి తెలుసు. ఓకేనా? దానివల్లే నాకు నా లైఫ్లో అంటే థర్డ్ పర్సన్ వైపుగా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది వీళ్ళకి. అందువల్లేనేమో మీకు మోసం చేసినందుకేనేమో కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా, అలా అనమాట. కర్మ ఈజ్ బ్యాక్ అని వైజ్గా వీళ్ళకి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చాలా మొండి పర్సన్స్, చెప్పాను కదా, చిన్న విషయానికే పెద్ద గొడవలు చేస్తూ ఉంటారు థర్డ్ పర్సన్స్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న విషయం జరిగింది, దాన్ని లేదు అలాంటిది ఏమీ లేదు, ఏదో క్యాచువల్గా బాధగా ఉంది, ఏదైనా చిన్న విషయం గురించి లేదా వర్క్ ప్లేస్లో ఏదో చిన్న విషయం జరిగింది, చిన్న గొడవ జరిగింది అని చెప్పినా సరే వినరు. లేదు వేరే ఇంకా ఏదో ఉంది, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నారు, ఇంకా దేని గురించో నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అన్న వైజ్గా ఎక్కువగా వీళ్ళు ఏంటంటే దాన్ని ఏమంటారు, పీడిస్తూ ఉంటారన్నమాట ఎక్కువగా. ఈ మొండితనం వీళ్ళకి నచ్చదు.
మీరు అలా మొండిగా ఉండేవాళ్ళు కాదు. ఒకసారి అడిగితే ఓకే ఇలా జరిగింది ఇంకా అంతే అంటే దాన్ని వదిలేసేవాళ్ళు మీరు. వాళ్ళు అలా కాదు. వాళ్ళు చెప్పిన దాకా అబద్ధం చెప్తే అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తే అబద్ధం చెప్తున్నావు అంటారు. సరే అబద్ధం చెప్తుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, అబద్ధం ఎటు చూసినా సరే అబద్ధమే చెప్తున్నావు, నిజం చెప్పట్లేదు అన్న వైజ్గానే ఆలోచిస్తారు ఈ పర్సన్స్. థర్డ్ పర్సన్ అనమాట మీ పర్సన్ వైజ్గా. ఓకేనా. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకే కదా రిలేషన్షిప్ని వాకవే చేసేసాను. గతంలో కానివ్వండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని గతంలో కూడా వాకవే చేసేసారు. ఓకే, గతంలో మళ్ళీ రిలేషన్షిప్ అనేది రీస్టార్ట్ చేశారు. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, థర్డ్ పర్సన్ వైపు ఎక్కువగా ప్రేమను చూపించాలని, ఎక్కువగా కేరింగ్ తీసుకోవాలని వాళ్ళ వైపుగా ఉండి మీ వైపుగా చాలా తక్కువగా ప్రేమను చూపించడం వల్ల మీరు వాకవే చేసేసారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఈ సమస్య వస్తుందనే కదా నేను రిలేషన్షిప్లో మీ వైపుగా తక్కువగా ప్రేమను చూపించటం, నా లైఫ్లో నేను బిందాస్గా ఉన్నాను, నాకేమైంది అండ్ పొగరుగా ఉండటం అండ్ ఇగ్నోర్ చేస్తున్నట్టుగా, కావాలని దూరం పెడుతున్నట్టుగా చేశాను. అంటే వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ వైపుగా ఎక్కువగా ఉండపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చెప్పాను కదా, సొసైటీ వైజ్గా వీళ్ళు ఏంటంటే కొంచెం చాలా దాన్ని ఏమంటారు, సొసైటీ వైజ్గా కొంచెం మంచి పొజిషన్లో ఉన్నారు థర్డ్ పర్సన్. దానివల్ల ఏంటంటే సొసైటీ ఇంకా ఎక్కువగా మాటలు అంటారు. సొసైటీని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదో ఒక రకంగా అయినా సరే నన్ను ఇబ్బందులు పాలు చేస్తారు. ఓకే, రేపు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసిన తర్వాత అయినా సరే విడాకులు కేసులు అలాంటివి జరిగినా వీళ్ళ వైపు న్యాయం జరిగినా సరే ఓకే, మీ లైఫ్లో మీరు ఉండండి, నా లైఫ్లో నేను ఉంటాను అలా అన్నా సరే ఒప్పుకోరు ఈ పర్సన్స్. అలాంటి పర్సన్స్ కాదు, అడ్జస్ట్ అయ్యే గుణం లేదు వీళ్ళకి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి ఎక్కువగా పెయిన్ అనేది వస్తుందన్నమాట. చెప్పాను కదా ఫస్ట్లోనే, అడ్జస్ట్ అయ్యే గుణం లేదు, మొండితనం ఎక్కువ, అడ్జస్ట్ అయ్యే గుణం లేదు. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఈ పర్సన్స్కి బాధ అనేది వస్తుందన్నమాట. ఏది కావాలంటే అది ముందు తీసుకొచ్చి పెట్టాలి. అంటే జేబులో ఇప్పుడు ఒక సపోజ్ తినడానికి ఏదైనా అడిగారు అనుకోండి, అది 100 రూపీస్ ఉంటుంది. దానికి వీళ్ళ దగ్గర ఒక 10 రూపీస్ 20 రూపీస్ అలాగే ఉంది. కానీ 100 రూపీస్కి 20 రూపీస్కి చాలా తేడా ఉంది కదా. అది 100 రూపీస్ నువ్వు అడిగేది నా దగ్గర ఉంది 10 రూపీసే 20 రూపీసే అంటే అలా ఒప్పుకోరు. సపోజ్ చేసైనా సరే నాకు ఏది కావాలో నాకు అది తీసుకురావాలి, అంటే నాకు ఏది ఇష్టమో అది నాకు తీసి ఇవ్వాలి అంతే. నీ మనీ ప్రాబ్లమ్స్తో వాటితో నాకు సంబంధం లేదు. లగ్జరీ లైఫ్ అనేది కావాలి వీళ్ళకి, ఎంతసేపటికి లగ్జరీ లైఫ్ కావాలి, మనీ వైజ్గా కొంచెం ఎక్కువగా కావాలన్నమాట. మీరు అలా కాదు, దేనికైనా సరే అడ్జస్ట్మెంట్ ఎక్కువ మీలో. దానికి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకేనేమో నాకు ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది. థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. గొడవలు జరుగుతున్నాయి, చాలా వరకు గొడవలు జరుగుతున్నాయి వీళ్ళ లైఫ్లో. ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకే కదా రిలేషన్షిప్లో నుంచి ఇవ్వలేదు అనే కదా మీరు వాకవే చేసేసారు. మీరు వాకవే చేస్తున్నా కానీ నేను ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, థర్డ్ పర్సన్ ఉన్నారు అన్న వైజ్గా ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నాను. మీరు ఎప్పుడన్నా బయట ఈ పర్సన్ని అంటే వర్క్ ప్లేస్లో ఒకే చోట వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఎదురెదురు హౌస్లు కానివ్వండి, లేదా ఒకే స్ట్రీట్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, అంటే కనిపిస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలా కనిపిస్తారంటే మీకు నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నాను, నాకు ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి ఎమోషన్స్ లేవు అన్నట్లుగా బయటికి మాత్రం పోర్ట్రేట్ చేస్తున్నారు వీళ్ళు. కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ పర్సన్స్. ఓకేనా. బయటికి మాత్రం అలా చూపిస్తున్నారు, నేను హ్యాపీగానే ఉన్నాను, బిందాస్గానే ఉన్నాను. మీరు వాకవే చేసిన తర్వాత నేను హ్యాపీగానే ఉన్నాను, బిందాస్గానే ఉన్నాను, థర్డ్ పర్సన్తో చాలా సంతోషంగా ఉన్నాను అన్నట్లుగా ప్రొఫైల్ పిక్స్ మార్చినప్పుడు అలా చూపించడం, బయట కనిపించినప్పుడు సంతోషంగా ఉన్నట్లుగా కనిపించడం, మొహంలో వారికి సంతోషాన్ని చూపిస్తున్నారు, మనసులో అనేది తెలుస్తుంది కదా బాధ అనేది, దాని వైజ్గా అనమాట. ఓకేనా. ఇక్కడ ఫ్యామిలీ ఉంది, గతంలో కూడా ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు అట్ ప్రెసెంట్ మూమెంట్లో కూడా ఫ్యామిలీ ఉంది. ఓకేనా.
గతంలో అయితే మీ వైజ్గా నిలబెట్టుకోవాలి అని అంటే మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు. అంటే చెప్పాను కదా మీకు ఫస్ట్లో. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీరు ఏం చెప్పినా సరే వినేవారు. థర్డ్ పర్సన్ వాళ్ళు ఏం చెప్పినా వినరు. మీరేంటంటే ఎలా చెప్పినా ఏం చెప్పినా వింటూ ఉండేవాళ్ళు. నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, అది కాదు ఇది కాదు అని వేరే వైజ్గా క్వశ్చన్స్ మాత్రం వేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. అది ఎక్కువగా మేనిఫెస్టేషన్ చేసి వీళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేశారు. కానీ థర్డ్ పర్సన్ వైపు ఆ పప్పులు ఉడకు, వీళ్ళనే వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. థర్డ్ పర్సనే వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మీ పర్సన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, కంట్రోల్లో పెట్టుకున్నారు కూడా. ఇంకొక పర్సన్ వైపు చూడకుండా కంట్రోల్లో పెట్టుకున్నారనమాట మీ పర్సన్స్. అలా అనమాట. ఓకేనా. ఇక్కడైతే వీళ్ళకి మీ వైపుగా మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా కుదరట్లేదు ఇప్పుడు ఈ కాలంలో. అంటే మీరు వాకవే చేసేసారు అండ్ వాకవే మోడ్లో ఉన్నారు కాబట్టి ఓకేనా. మేనిఫెస్టేషన్ చేయడానికి కుదరట్లేదు. ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చుండొచ్చు. వచ్చినా వీళ్ళ మాటలు వీళ్ళ చేష్టలకి మీరు ఒప్పుకోవట్లేదు. దానివల్ల కూడా వీళ్ళు ఇప్పుడు గతంలో మేనిఫెస్టేషన్ కొంచెం కొద్దో గొప్ప కుదిరింది. ఇప్పుడు అసలు పూర్తిగా మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అన్న వైజ్గా వీళ్ళకి ఆలోచనలు వస్తున్నాయి. మేనిఫెస్టేషన్ చేసైనా సరే రిలేషన్షిప్లోకి మిమ్మల్ని తీసుకురావాలి అని మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి వాళ్ళకి సాధ్యపడట్లేదు. వీళ్ళు చెప్పేవి అబద్ధాలు అన్న విషయం మీకు అర్థమైపోయింది అన్న విషయం వీళ్ళకి తెలుసు. ఓకేనా. మీరు ఏదైతే మీకు గతంలో చెప్పారు, ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో అంటే రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేయకముందు చెప్పినవి అన్నీ అబద్ధాలేననేవి వీళ్ళకి అబద్ధాలేనని మీకు తెలిసింది అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. దానివల్ల ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు అన్న వైజ్గా వీళ్ళకి బాధ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. మనసంతా అలజడిగా ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. చెప్పాను కదా, బయటికి మాత్రం చాలా బిందాస్గా నా లైఫ్లో నేను ఉన్నాను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నాను, థర్డ్ పర్సన్ వైపు ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా కూడా నేను హ్యాపీగా ఉన్నాను అని కనిపిస్తున్నారు. కానీ లోపల మాత్రం చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఓకేనా. థర్డ్ పర్సన్ కన్నా మీరు చాలా 100 రెట్లు మీరు కరెక్ట్ అనమాట వాళ్ళకి. అలా కూడా అనిపిస్తోంది. థర్డ్ పర్సన్ ఇక్కడ వచ్చింది చూసారా. థర్డ్ పర్సన్ కార్డ్ రాలేదనుకున్నాను, వచ్చింది. ఓకే. అయితే ఇక్కడ థర్డ్ పర్సన్ కన్నా కూడా మీరే 100 రెట్లు ఎక్కువగా వీళ్ళని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకునే గుణం మీలో ఉంది అన్న విషయం వీళ్ళకి తెలుసు, బాగా తెలుసు. ఓకేనా. చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మళ్ళీ రిలేషన్షిప్ రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఎలా మరి ఏ విధంగా మళ్ళీ రీగ్రోత్ చేయాలి, ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీగ్రోత్ ఎలా చేయాలి అని అనిపిస్తోంది. అండ్ వీళ్ళకి మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా అంటే చాలా డిప్రెషన్గా ఉంది వీళ్ళకి. ఏమీ అర్థం కావట్లేదు. చెప్పాను కదా, చాలా పెయిన్ అనిపిస్తున్నారు. దాంట్లోనే మెంటల్గా, మానసికంగా, శారీరకంగా కూడా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళు. ఓకేనా. అన్ని వయసులా దారిని మూసేసినట్టుగా అనిపిస్తుంది వీళ్ళకి. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏమన్నా సిగరెట్స్ కానివ్వండి, లేదా మందల వాటి ఉన్నవాళ్ళు అలాంటి వాటిల్లో ఉండి మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఆ థర్డ్ పర్సన్ వైపు ఉన్న సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్స్ని అండ్ మీ వైపుగా వచ్చే ఫీలింగ్స్, ఎమోషన్స్ని వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ కావట్లేదు. వాళ్ళ వల్ల కావట్లేదు. మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. చెప్పాను కదా, వీళ్ళకి వచ్చేది తక్కువ. మనీ వర్క్ చేస్తే వచ్చేది తక్కువ. కానీ జస్టిస్ చెప్పాను కదా, వీళ్ళైతే కేసు కానీ ఒకవేళ విడాకులు తీసుకున్నా సరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, విడాకులు తీసుకోకుండా రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ వైపుగా ఉందాము అంటే అలా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. అసలు ఎలా విడాకులు తీసుకున్నా ఊరుకోరు. ఓకే, విడాకులు తీసుకోకుండా రిలేషన్షిప్లో ఉంటే నా వల్ల కావట్లేదు, నేను ఉండలేకపోతున్నాను, రిలేషన్షిప్లో నేను ఉండలేకపోతున్నాను. ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట థర్డ్ పర్సన్ వైపుగా. ఓకే, ఇంకా చూపించండి భగవాని నాకు. విడాకులు తీసుకుంటే
మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది, గొడవలు జరుగుతున్నాయి. నువ్వు విడాకులు ఇచ్చినా సరే నేను ఒప్పుకోను, నేను నీ లైఫ్లో నేను ఉండాల్సిందే, నేను నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోను అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఎక్కువగా వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. గొడవలు జరుగుతున్నాయి వీళ్ళ మధ్యన. నేను విడాకులు ఇచ్చేస్తాను, నా వల్ల కాదు అని అడిగినా సరే ఈ థర్డ్ పర్సన్ అనేది ఒప్పుకోవట్లేదు అనమాట. ఒకవేళ విడాకులు ఇచ్చినా సరే నేను మాత్రం నీ లైఫ్లో ఉండేదే, నువ్వు నాకు సొంతం, నా వాడివి, నా దానివి అన్న వయసుగా ఆలోచిస్తున్నారు. మీ వైపుగా రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది. చాలా పెయిన్ అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా బాధల్లో మునిగిపోయి ఉన్నారు. చెప్పాను కదా, డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి వీళ్ళకి. ఏమీ అర్థం కావట్లేదు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది. ఓకే, మీరు చూస్తేనేమో మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. నేను ఒక షెల్ లాంటిది సృష్టించుకొని దాంట్లోనే నేను ఏ స్టెప్ తీసుకోను రిలేషన్షిప్ పట్ల, నేను ఇలాగే ఉంటాను, నాకు నువ్వు అక్కర్లేదు అన్న వైజ్గా మీరు ఒక షెల్ లాంటిది సృష్టించుకొని దాంట్లోనే ఉండిపోయారు. రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు మీరు. ఓకేనా, మీరు వాకవే చేస్తున్నా కానీ మౌనంగా ఉండిపోయారు. వాళ్ళు కూడా ఏ స్టెప్ తీసుకోకుండా నువ్వు వెళ్ళొద్దు, రిలేషన్షిప్లో ఉండు, నేను మంచిగా చూసుకుంటాను లేదా బాగా చూసుకుంటాను, ఇద్దరికి సమానంగా ప్రేమను పంచుతాను, నువ్వు వెళ్ళొద్దు అని మాత్రం మీరు వెళ్తున్నా సరే ఓకే వెళ్తే వెళ్ళు అన్నట్లుగా సైలెంట్గా ఏం సమాధానం చెప్పకుండా అలాగే సైలెంట్గా ఆ రిలేషన్షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోకుండా అలాగే ఉండిపోయారు మీరు వాకవే చేస్తున్నప్పుడు కూడా ఈ పర్సన్స్. ఓకేనా, మీరైతే గతంలో చాలా నిలబెట్టుకోవాలి అని ప్రయత్నాలు అయితే చేశారు ఈ రిలేషన్షిప్ గురించి. కానీ అవి ఏమీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ ప్రవర్తన వల్ల మీరు వాకవే చేసేసారు. అండ్ కొంతమందికి థర్డ్ పర్సన్ ఉన్నారు అని తెలుసు, కొంతమందికి వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ లేరు అనుకునే రిలేషన్షిప్లోకి వచ్చారు. కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అన్న విషయం తెలిసింది. కానీ ఓకే అడ్జస్ట్ అయిపోయి ఉండిపోయారు. కానీ సడన్గా మళ్ళీ వీళ్ళు థర్డ్ పర్సన్ వైపుగా ఎక్కువగా మగ్గు చూపించడం, అంటే థర్డ్ పర్సన్ ఒప్పుకోవట్లేదు కదా, మనీ వైజ్గా కానివ్వండి లేదా ప్రేమ వైపుగా కానివ్వండి, నా వైపు చూపించట్లేదు, మూడీగా ఉంటున్నావు లేదా నన్ను బాగా చూసుకోవట్లేదు, క్వశ్చన్స్ అనేవి వేస్తూనే ఉంటున్నారు. వెళ్ళిన దగ్గర నుంచి, హౌస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక క్వశ్చన్ వేస్తూనే ఉంటున్నారు. దానివల్ల ఆ ప్రెషర్ అనేది మీ మీద పడింది. ఆ ప్రెషర్ అనేది మీ వైపుగా తీసుకొచ్చి మీ వైపుగా ఎక్కువగా కోపం చూపించడం, మీ వైపుగా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, కావాలని దూరం పెట్టడం, అలాంటివి చేశారనమాట. దానివల్ల మీకు పెయిన్ అనేది వచ్చి ఇక నేను భరించలేను అంటే గతంలో చాలా అనుభవించారు, పెయిన్ అనేది అనుభవించారు. ఆ రిలేషన్షిప్లోకి వచ్చిన దగ్గర నుంచి ఓకే కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. వీళ్ళ ప్రవర్తన ఏంటనేది వీళ్ళు స్టార్ట్ చేయడం వల్ల ఓకే ఏదో ఒక రోజు మారుతారు కదా అని రిలేషన్షిప్లో మీరు ఉండిపోయారు. కానీ ఇంకా ఎక్కువే చూపిస్తున్నారు కానీ పెయిన్ తగ్గించట్లేదు, అంటే ఇగ్నోర్ చేస్తున్నారు, ఈక్వల్గా సమానంగా ప్రేమను చూపించట్లేదు. కాబట్టి మీరు వాకవే చేసేసారు. ఓకేనా, ఆ థర్డ్ పర్సన్ వైపు ఉన్న ప్రెషర్ అంతా మీ వైపుగా చూపించడం వల్ల మీకు ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది. దానివల్ల మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయడం స్టార్ట్ చేశారు అండ్ వాకవే చేసేసారు కొంతమంది. ఓకేనా, వీళ్ళైతే ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు మిమ్మల్ని, అంటే మీరు ఎలా ఉన్నారు ఏంటి, రిలేషన్షిప్లో నుంచి ఎండ్ చేసి వాకవే చేసిన తర్వాత హ్యాపీగా ఉన్నారా లేదా రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారా, మీ ప్రొఫైల్ పిక్స్ అనేది లేదా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అలాంటివి ఎదురెదురుగా ఉన్న వాళ్ళని మిమ్మల్ని చూడటం, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా బాధపడుతున్నారా రిలేషన్షిప్ గురించి, దాని గురించి ఎక్కువగా చూస్తున్నారు అన్నమాట ఈ పర్సన్స్. ఓకేనా, మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది, నాకు ఇంత పెయిన్ వస్తుంది, మీరేంటి మీకు ఎలాంటి పెయిన్ లేదా అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. మీరు హ్యాపీగానే ఉన్నారు, మీకు ఎలాంటి పెయిన్ లేదు, మీరు రిలేషన్షిప్ పట్ల దాన్ని ఏమంటారు మీకు మూవ్ ఆన్ అయిపోయారు, రిలేషన్షిప్ పట్ల మీకు బాధ లేదు, మూవ్ ఆన్ అయిపోయారు అన్న వైజ్గా వీళ్ళకి ఆలోచనలు అనేవి వస్తున్నాయి అన్నమాట. నాకు ఇన్ని రోజులు ఉండి రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసిన దగ్గర నుంచి నేను భరించలేకపోతున్నాను, కానీ మీరు దీనంతటిని దీనంతట్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు
అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు అనుభవించే పెయిన్ వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. ఓకేనా, ఇలా ఉంది. థర్డ్ పర్సన్ వైపు నేను కొద్దిగా ఎక్కువే చెప్పాను అనుకుంటున్నాను. వీళ్ళైతే ఫ్యామిలీ గురించి అండ్ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. వీళ్ళైతే విడాకులు తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ రిలేషన్షిప్లోకి, విడాకులు తీసుకున్నా సరే మళ్ళీ రిలేషన్షిప్లోకి వస్తారు. వీళ్ళైతే అంత సామాన్యంగా నన్ను వదిలిపెట్టరు. వీళ్ళిద్దరి మధ్యన దాని గురించి కూడా గొడవలు జరుగుతున్నాయి. నేను విడాకులు తీసుకున్నా సరే నీ లైఫ్లో నేను ఉంటాను అంతే. వాళ్ళెవరు మన ఇద్దరి మధ్యన బంధాన్ని తెంచడానికి కోర్టు అనేది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలాంటి మాటలు మాట్లాడటం. ఓకే, విడాకులు తీసుకున్నా సరే నేను వదిలిపెట్టను, మనీ వైజ్గా కానివ్వండి, నువ్వు నా దానివి, నా వాడివి, నువ్వు నాకు సొంతం అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, మొండి పర్సన్స్ అండ్ ఈగోయిస్ట్ పర్సన్స్. అండ్ వీళ్ళు ఏది కావాలి అనుకుంటే అది ముందు తీసుకొచ్చి పెట్టాలి. వీళ్ళు ఏంటంటే పిల్లల గురించి, సమాజం గురించి, సొసైటీ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచిస్తూ రిలేషన్షిప్లో అలాగే ధైర్యం చేయలేక అలాగే ఉండిపోయారు. వీళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు వీళ్ళతో రిలేషన్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని రోజులు పోయిన తర్వాత నుంచి వీళ్ళు ఎలాంటి పర్సన్స్ ఏంటి అనేది వీళ్ళకి తెలిసి వచ్చింది. కానీ అప్పటికే పిల్లలు ఉండుండొచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ నిజ స్వరూపాలు అనేవి బయటికి కనిపించుండొచ్చు. దానివల్ల ఏంటంటే నా వల్ల పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నా వల్ల ఆడపిల్లలైనా ఉండొచ్చు, మగ పిల్లలైనా ఉండొచ్చు. దానివల్ల నా పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వీళ్ళు ఏంటంటే ఎటు న్యాయం చేయాలో తెలియక, ఎటువైపు ఉండాలో అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ పర్సన్స్. ఈరోజు చాలా అంటే చాలా పెయిన్ ఎక్కువ కనిపిస్తుంది ఈ పర్సన్స్కి. పెయిన్ ఎక్కువగా వచ్చినాయి కార్డ్స్లో. పెయిన్ ఎక్కువగా ఉంది. ఓకే, వీళ్ళు థర్డ్ పర్సన్ వైపుగా ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు వచ్చేసిందనమాట గొడవలు. ఓకేనా, చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నన్ను ఎవరు నా చేయి పట్టుకుని నడిపించే వాళ్ళు లేరు, నన్ను ఈ బాధల్లో నుంచి బయటకు తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేదు, బాధల్లో చాలా మునిగిపోయాను, చుట్టుపక్కల అందరూ మోసం చేసే వాళ్ళే ఉన్నారు. థర్డ్ పర్సన్ కానివ్వండి, థర్డ్ పర్సన్ ఎక్కువగా ఇలా చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కావాలనే రిలేషన్షిప్లోకి వాళ్ళని తీసుకొచ్చారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టపడి వాళ్ళకి మ్యారేజ్ చేసి ఉండొచ్చు, అలా అనమాట. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా జరుగుతున్నాయి, ఇలా అవుతున్నాయి అని చెప్పినా సరే ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకోకపోవటం. నువ్వే తగ్గాలి, నువ్వే అలా పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వే తగ్గాలి, తప్పదు అన్నట్లుగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పటం వీళ్ళ వైపుగా. నువ్వే సర్దుకుపోవాలి అని చెప్పటం ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు అండగా లేరు. థర్డ్ పర్సన్ చూస్తే అలా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు అండగా లేరు. అండ్ బయట సొసైటీ కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. అందరూ మోసం చేసే వ్యక్తులే కానీ అండగా ఉండే పర్సన్స్ ఎవరు లేరు. నేను ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేనని మీరు వాకవే చేసేసారు. అంటే నేను చేసిన తప్పులకి, నేను చేసిన మోసానికి కానివ్వండి, మీరు వాకవే చేసేసారు. దానికి రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది. మీకు చేసిన మోసానికే నాకు ఇలా అవుతుందేమో, ఇలా జరుగుతుందేమో, కర్మ అనుభవిస్తున్నానేమో. మీరు ఎప్పుడైతే వీళ్ళని ఇగ్నోర్ చేయటం ప్రారంభించారో అప్పటి నుంచి వీళ్ళకి పెయిన్ అనేది రావటం, అన్ని వైపులా సమస్యలు చుట్టుముట్టడం. అంటే మీరు ఎప్పుడైతే వీళ్ళ మేనిఫెస్టేషన్లో నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి వీళ్ళకి స్టార్ట్ అయినాయి అన్నమాట సమస్యలు అనేవి.
ఓకేనా. వీళ్ళకి మీరు ఉంటేనే లైఫ్లో అనేది కొద్దో గొప్ప పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళకి మీరు ఉంటేనే లైఫ్లో. థర్డ్ పర్సన్, ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ అదంతా తీసి పక్కన పెడితే మీరు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు ఈ పర్సన్స్. మీరు ఎప్పుడైతే వాకవే చేశారో, ఎప్పుడైతే వీళ్ళ మాటలు వినటం మానేశారో, మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వట్లేదో అప్పటి నుంచి వీళ్ళకి సమస్యలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే మీకు ఎంతవరకు రెజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి పర్సనల్ రీడింగ్స్లో ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు అనమాట. అంటే థర్డ్ పర్సన్ గురించి మాత్రం ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుందండి. 500లో రాదు. థర్డ్ పర్సన్ గురించి అయితే ఇంకా ఎక్కువ మనీ డబల్ పే చేయాల్సి వస్తుంది. 2500 అలా పే చేయాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ గురించి మాత్రం తెలుసుకోవాలి అని అనుకుంటే. లేదు మీ పర్సన్ గురించి అయితే 500, 4 క్వశ్చన్స్కి 500, 4 క్వశ్చన్స్ దాటిన తర్వాత మళ్ళీ 500 పే చేయాల్సి వస్తుంది. అండ్ ఫుల్ రీడింగ్ అయితే 1600. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్కి 100 తీసుకోండి, 2 క్వశ్చన్కి 200 తీసుకోండి, అలా ఏమి ఉండదు. మీరు ఏదైనా సరే 4 క్వశ్చన్స్ అడగండి, 4 క్వశ్చన్స్కి 500 పే చేయండి. ఓకేనా. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, వాటికి కూడా లైక్స్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.